కనుక వచ్చేసినాయి చూడండి ఎలాగున్నదో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి లాగ్ వీడియోస్. ఈరోజు మన వంట ఏంటంటే అందరూ ఆమ్లెట్ మామూలు గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుని తింటుంటారు. నేనైతే వెరైటీ డిఫరెంట్గా చేస్తున్నాను. గుడ్లతో 4 గుడ్లతో అయితే చేస్తున్నాను. అవి ఎలా చేస్తున్నాం అనేది మీరు చూస్తూనే ఉండండి, మీకు చూపిస్తూనే ఉంటాను. ఫస్ట్ మనం ఇడ్లీ పాత్ర అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఇడ్లీ పాత్రలో కొంచెం ఇలాగ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక మొదటి ప్లేటు అంటే ఇడ్లీ పాత్ర పై ప్లేటే తీసుకోవాలి. కొంచెం ఆయిల్ మాతో ఈ గుంటలలో పోసుకోవాలి. ఎందుకంటే దీంట్లో గుడ్డు కొట్టిపోయాలి, అందుకనేసి ఆయిల్ అనేది పోస్తున్నాను. పోసుకున్న తర్వాత అంటే మధ్యలోకి పడి ఉంటుంది ఆయిల్, మనం దాన్ని కలిసిపోయేట్టులాగా మనం చేసుకోవాలి. అంటే ఇలా చేసుకుంటే ఆ గుంట అనేది మొత్తం ఆయిల్ అనేది కలిసిపోతుంది. గుడ్డు తీసుకొని కొట్టుకోసుకోవాలి. ఇలా గుడ్డు కొట్టుకోసుకుంటే మనకి ఇడ్లీ కనుక వచ్చేస్తుంది. ఇప్పుడు 4 గుడ్లకి నాకు గిన్నె అనేది మొత్తం నిండిపోయినాయి. దీన్ని ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఎత్తి మనం మూత పెట్టి ఇడ్లీ అట్టు ఉడకబెడతాం, అలా ఉడకబెట్టేయాలి. మనం దీన్ని ఎత్తుకుపోయి పొయ్యి మీద పెట్టాలి. 5 నిమిషాల తర్వాత అయితే అంటే మనం పొయ్యి మీద పెట్టాం కదా ఇడ్లీ పాత్ర, ఇప్పుడు కోడిగుడ్డు ఏమాత్రం వచ్చుంటుందో మీరే చూడండి. మన ఇడ్లీలు కనుకైతే వచ్చేసి ఉంటుంది. ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఈ గుడ్డుని ఇప్పుడు ఆయిల్ పోసినా కాబట్టి మనకైతే బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా మనం తిప్పించుకోవాలి. ఇట్లని చూస్తున్నారు కదా, ఇడ్లీలు కనుక వచ్చేస్తాయి మనకి. అంటే ఇవి తిరగొట్టుకుంటే మంచిది, అందుకనే తిరగొట్టున్నాను. చూడండి ఎలా ఉడుకునేదో, అంటే ఇడ్లీలు కనుక వచ్చేసినాయి. చూడండి ఎలాగున్నదో. ఇది చిన్న గుడ్డు, ఇది ఎలాగొచ్చిందో చూడండి. ఇది ఇప్పుడు మనం టమోటాలలో వేసి చేస్తాను, మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. కట్ చేసుకున్న టమోటా ఎర్రగడ్డ ఎలా కట్ చేసుకున్నా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర అంటే ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర అంటే జీలకర్ర ఆవాలు 2 మిక్స్ చేసి ఇప్పుడు నూనెలో అయితే వేస్తున్నాము. చూడండి అంటే ఎర్రగడ్డనే ఎరుపు డాలు వచ్చేదాకా అట్లా మనం వాడుతూనే ఉండాలి. ఎరుపు డాల్లోకి అయితే వచ్చేసినాయి టమోటా. టమోటో గడ్డ
సాల్ట్ వేసుకుంటున్నాము. దీన్ని బాగా గుజ్జు చేయాలి, టమాటో గుజ్జు చేసుకొని అప్పుడైతే మనం గుడ్డు అనేది వేద్దాము. టమాటో గుజ్జు అయితే అయిపోయింది. మనం ఇడ్లీ కానీ ఉడకబెట్టింది ఇప్పుడు టమాటో గుజ్జులోకి అయితే వేసేస్తున్నాం. అంటే ఇడ్లీ గుజ్జులాగా ఇవి చేసుకొని టమాటో గుజ్జులోకి అయితే వేసినాము. కొంచెం పసుపు, ఇప్పుడు తగినంత కారం, అంటే మా కూర దగ్గర వేసుకుంటున్నాము. గరం మసాలా, అంటే ఇలా చేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడుగా తిని చూసుకుంటారు మీరు, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని తింటే గుడ్డు మనం ఇడ్లీ కనుక చేసుకొని ఇలా చేసుకుని తింటే అన్నంలో పెట్టుకుని తింటే చిన్నగా ఉండదు, సూపర్గా ఉంటుంది. లాస్ట్లో చికెన్ పొడి, లాస్ట్లో అయితే చికెన్ పొడి వేస్తున్నాము. చూస్తూనే ఉన్నాండి. అంటే అయిపోయేటప్పుడు లాస్ట్లో చికెన్ పొడి వేసి దించేయాలి. నేను చేసిన విధానం అయితే మీకు మొత్తం చూపిస్తూనే ఉన్నాను. గుడ్డు ఎలా పెట్టి మనం ఇడ్లీ పాత్రలలో ఎలా పెట్టి అనేది మొత్తం చూపిస్తూనే వచ్చినాము. చిన్నగా ఉండదు టేస్ట్. మేమైతే చేసుకుని తింటూనే ఉన్నాం. వీటిని సూపర్గా ఉంటుంది, చిన్నగా ఉండదు. ఎంజీవి లాగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.